మనం చూడగలుగుతున్నాం. అంటే ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఈ సమస్యలు అనేవి మిళితమై ఉంటాయి. మరి క్రైస్తవ విశ్వాసులుగా క్రీస్తుని ఆరాధిస్తున్నటువంటి బిడ్డలంగా మనం ఈ యొక్క సమస్యలను ఏ విధంగా మనం మరి అధిగమించగలం, ఎట్టి రీతిగా మనకి కొన్ని యొక్క పరిమాణాలు ఉన్నాయి బైబిల్ గ్రంథం ప్రకారం. మరి ఆ యొక్క సమస్యలు మరి క్రీస్తు ప్రభువుల వారు మరి భూలోకంలో ఆయన సంచరిస్తున్నప్పుడు మనుష్యావతారిగా ఉన్నప్పుడు ఆయన దేవుని కుమారుడై ఉండి కూడా ఆయన కూడా ఎన్నో సమస్యలను ఎదుర్కొన్నాడు. వాటన్నిటిని కూడా ఆయన మరి తండ్రి సన్నిధిలో మరి విజ్ఞాపన చేసి ప్రార్థన ద్వారా అనేకమైనటువంటి విశ్వాసం ద్వారా ఆయన యొక్క సమస్యలు ఎప్పటికప్పుడు జయించినట్లుగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. అయితే ఈ దినం మరి మనం కూడా మరి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఈ COVID-19 సందర్భంగా మరి అనేక కుటుంబాల్లో అనేక రకాలైనటువంటి సమస్యలు, అనేక రకాలైనటువంటి ఆర్థికపరమైనటువంటి, నిరుద్యోగపరమైనటువంటి, శారీరకపరమైనటువంటి సమస్యలు ఎన్నో మరి మనం ఫేస్ చేస్తూ ఉన్నాం. అయితే మరి అనేక రకాల మరి కొంతమంది విశ్వాసులుగా పిలువబడుతున్నటువంటి వారు కూడా ఈ సమస్యలతోటి మరి కుమిలిపోతూ కృంగిపోతూ మరి నా యొక్క జీవితం ఈ సమస్యలతోటి ఇంతేనా అని కుమిలిపోతూ ఉన్నటువంటి సందర్భాలు కూడా మరి తమ జీవితాలను కూడా అంతం చేసుకున్నటువంటి సందర్భాలు మనం చూడగలుగుతాం. అయితే ఈ రాత్రికాల సమయంలో మరి కొన్ని వచనాల్లో మనం ఏ విధంగా మనం విశ్వాసంగా పిలువబడుతున్నటువంటి మనము ఈ యొక్క సమస్యను ఏ విధంగా మనం చూడగలుగుతున్నాం. మొదటిగా చూసుకున్నట్లయితే కృప కలుగును గాక. జకర్యా గ్రంథం 4వ అధ్యాయం 4 నుంచి 7 వచనాలు ఒకసారి చదవండి. సువర్ణమయమైన దీపస్తంభమును, దాని మీద ఒక ప్రమిదను, దీపస్తంభమునకు 7 దీపములను, దీపములకు 7 గొట్టములను కనబడుచున్నది. మరియు 2 ఒలీవ చెట్లు దీపస్తంభమునకు కుడి పక్క ఒకటియు ఎడమ పక్క ఒకటియు కనబడుచున్నవని చెప్పి, నా ఏలినవాడ ఇది ఏమి అని నాతో మాట్లాడుచున్న దూత ఇదేమిటో నీకు తెలియదా అని నన్ను అనుకుగా, నేను నా ఏలినవాడ నాకు తెలియదండి. అప్పుడు అతడు నాతో ఇట్లని, జెరుబ్బాబెలు నాకు ప్రత్యక్షమకు యెహోవా వాక్కు ఇదే, శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనైతే ఇది జరుగునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చెను. గొప్ప పర్వతమా, జెరుబ్బాబెలును అడ్డగించుటకు నీవు ఏమాత్రపు దానవు? నీవు చదును భూమి వరకు కృప కలుగును గాక అని జనులు కేకలు వేయగా అతడు పైరాయి తీసుకొని పెట్టించు. ఇక్కడ ఈ 4 చదువుకున్నటువంటి 4 వచనాల్లో కూడా ఇక్కడ ప్రజలు మరి ఆ సన్నివేశాన్ని మనం చూసినట్లయితే ఈ యొక్క యెరూషలేము మందిరం పడిపోయినటువంటి మందిరాన్ని మరలా తిరిగి నిర్మిస్తున్నప్పుడు మరి జెరుబ్బాబెలుకి అనేక రకాలైనటువంటి జెరుబ్బాబెలు నాయకత్వంలో ఈ యొక్క మందిరాన్ని కట్టిస్తున్నప్పుడు అనేక రకాలైనటువంటి సమస్యలు వచ్చాయి. ఇక్కడ ఈ బైబిల్ గ్రంథంలో ఈ యొక్క సమస్యల్ని పర్వతాలుగా, కొండలుగా పోల్చడం జరిగింది. మరి ఈ యొక్క మందిరాన్ని నిర్మిస్తున్నప్పుడు ఒక గొప్ప పర్వతం, అంటే ఈ యొక్క గొప్ప సమస్య అనేది ఒకటి ఎదురైనట్లుగా మనం చూడగలుగుతున్నాం. అక్కడ దేవుని దూత మరి జెరుబ్బాబెలుతో మాట్లాడుతున్నట్లుగా మనం చూడగలుగుతున్నాం. అయితే అక్కడ ప్రజలందరూ కూడా కృప కలుగును గాక అని గొప్ప శబ్దంతో కేక వేసి, అంటే కృప కలుగును గాక అంటే మరి దేవుణ్ణి మన హృదయాల్లోనికి ఆహ్వానించుకోవటం, దేవుణ్ణి మనం మరి మన హృదయాల్లోనికి స్వీకరించుకోవటం అనేది అక్కడ మనం ఆ యొక్క సన్నివేశంలో చూడగలుగుతుంటున్నాం. అక్కడ మరి కృప కలుగును గాక అని మరి ప్రజలు అన్నప్పుడు, గొప్ప పర్వతం మా జెరుబ్బాబెలును అడ్డగించుటకు నీవు ఏమాత్రము దానవు? నీవు చదును భూమి అగుదు గాక అని అక్కడ మరి గొప్ప యొక్క నిరీక్షణని మరి దేవుడు వారికి అనుగ్రహించినట్లుగా, ఎప్పుడైతే దేవుణ్ణి మన హృదయాల్లోనికి ఆహ్వానిస్తామో దేవుడు మన జీవితాల్లో భాగమై ఉంటాడు. అప్పుడు ప్రతి ఒక్క సమస్యను కూడా మనం అధిగమింప చేసుకోవటానికి మరి చక్కటి అవకాశం ఉంటుంది అనే ఈ యొక్క వచనాల ద్వారా మనం ఆత్మీయ జీవితాలకి అన్వయింపు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది అనేది రాత్రికాల సమయంలో మనం అక్కడ ఒక మందిరాన్ని కట్టాలనుకున్నప్పుడు మరి వారికి వచ్చినటువంటి సమస్యని వారు ఎదుర్కోవటానికి దేవుణ్ణి వారి హృదయాల్లోనికి వారు మరి స్వీకరించినట్లుగా ఆ యొక్క గొప్ప పర్వతం ఏదైతే మరి దేవుని మందిరము కట్టకుండా అడ్డగింపటానికి ఉన్నటువంటి సమస్యని దేవుడు చదును భూమిగా
మరి సమస్తాన్ని కూడా మాఫీ చేసి ఎలాంటి సమస్య కూడా లేనట్లుగా మనం చూడగలుగుతున్నాం. ఎందుకంటే దేవుని తమ సొంత జీవితాల్లోనికి ఎవరైతే మరి ఆహ్వానిస్తారో వారి జీవితాల్లో సమస్యలు ఉండవని కాదు, కానీ ఆ సమస్యని దేవుడే తొలగింపజేస్తాడనేది ఈ యొక్క వచనం ద్వారా మనం తెలుసుకోగలుగుతూ ఉంటున్నాం. మరి మనం కూడా ఈ సువార్త భాగాల్లో చూస్తాం. మరి యేసు ప్రభువుల వారు ప్రయాణమై ఆ యొక్క నావలో వెళ్తున్నప్పుడు మరి యేసు ప్రభువుల వారు తలవాల్చి ఆ యొక్క మరి నావలో పడుకున్నప్పుడు ఒక గొప్ప భూకంపం కలిగి మరి ఆ యొక్క మరి ఆ నావ అటు ఇటు అయిపోయి శిష్యులు కేకలు వేస్తారు, అయ్యా మేము మరి చనిపోతూ ఉంటే నువ్వు ఆరాంగా పడుకొని మా యొక్క గురుపెట్టి నిద్రపోతున్నది, మేము చావడానికి సిద్ధంగా ఉన్నాం. అప్పటి వరకు కూడా యేసు ప్రభువుల వారి యొక్క అనేకమైనటువంటి మహత్ కార్యాలని, అద్భుత కార్యాలని, ఆశ్చర్య కార్యాలను చూసినటువంటి వారు, యేసు ప్రభువుల వారితో ఉన్నటువంటి వారు కూడా యేసు ప్రభువు వారు ఎంత శక్తి కలిగినటువంటి దేవుడో చూసినటువంటి ఆ శిష్యులు ఒక చిన్న సమస్య వచ్చినప్పటికీ మరి యేసు ప్రభు మనతో ఉన్నాడు కదా, మనకేం ప్రాబ్లం, మరి ఆ శిష్యులు మరి మునిగిపోతే యేసు ప్రభువు కూడా మునిగిపోడా? మరి అంత మరి ఆయన అలాంటి మరి కార్యాలు చూసినటువంటి శిష్యులు చిన్న సమస్య రాగానే ఏమంటున్నారు, అయ్యా నీకు మా పట్ల చింత లేదా, మేము నశించిపోతున్నాం కదా అని అల్ప విశ్వాసంతో మాట్లాడినట్లుగా చూడగలుగుతున్నాం. యేసు ప్రభులు వారు వారితో ఉన్నారని ఆ యొక్క నిరీక్షణ వారు మర్చిపోయినట్లుగా చూడగలుగుతున్నాం. యేసు ఉన్న చోట సమస్తం కూడా ఉంటుందండి. సమస్తం కూడా ఆయన సాధ్యపరగలిగినటువంటి దేవుడు. ఆయన అన్నాడు కదా, నాకు అసాధ్యమైనది ఏదైనా కలదా అంటున్నాడు. వారి యొక్క విశ్వాస జీవితాన్ని పరీక్షించడానికి ఒక చిన్న సమస్య వచ్చిందేమో, అయినప్పటికీ ఆ చిన్న సమస్యని మరి ఎదుర్కోలేకుండా ఎన్నో అద్భుత మహత్ కార్యాలు చూసినటువంటి ఆ శిష్యులు దేవుణ్ణి ఏమన్నారు, అయ్యా మేము నశించిపోతున్నాము, నీకు చింత లేదా అని మరి ప్రశ్నిస్తున్నట్లుగా మనం చూడగలుగుతున్నాం. మన జీవితాల్లో కూడా మన యొక్క విశ్వాస జీవితంలో యేసు క్రీస్తుని ఎప్పుడైతే మనం వెంట పెట్టుకొని మన యొక్క జీవితాల్లో భాగంగా చేసుకొని మనం ముందుకు కొనసాగుతున్నప్పుడు అది నీ జీవితంలో ఏ సమస్య అయినప్పటికీ, అవి ఆర్థికపరమైనవి కావచ్చు, ఆరోగ్యపరమైనవి, మానసిక శారీరక సమస్యలు, నీకు ఎలాంటి సమస్య అయినా సరే ఆయన నువ్వు నీ హృదయంలోనికి ఆహ్వానించినప్పుడు, ఆయన నీలో భాగమైనప్పుడు, ఆయన నీలో భాగం చేసుకున్నప్పుడు అది ఎలాంటి సమస్య అయినప్పటికీ కూడా అధిగమింప చేసుకోవడానికి ఒక గొప్ప సాధనంగా ఉంటుందని ఈ యొక్క వచనాల ద్వారా మనం, ఎందుకంటే యేసుక్రీస్తుని కలిగి ఉంటే ఆ సమస్య రాదని కాదు, కానీ ఆ సమస్యను అధిగమింపజేసే జ్ఞానాన్ని మనకి సమయోచితమైనటువంటి జ్ఞానాన్ని దయచేస్తాడనే ఆ యొక్క నిరీక్షణ మనం కలిగి ఉండాలి. ఒక భక్తుడంట ప్రార్థన చేస్తూ ఉంటున్నాడంట, ప్రభా ఈ సమస్యల గుండా నుంచి, అయ్యో నాకు ఎన్నో రకాలైనటువంటి సమస్యలు ఉన్నాయి ప్రభా, ఈ సమస్యల నుంచి నన్ను అధిగమింప చేయ ప్రభా, అయ్యా ఈ సమస్యలతో నేను పడలేకపోతున్నాను ప్రభా అని అంటే ప్రభు ప్రత్యక్షమయ్యి ఒక రూమ్లోకి వెళ్ళి, అయ్యా ఆ రూమ్లో చాలా సిలువలు ఉన్నాయి, మరి నీకు ఏది సులువైందో అది ఎత్తుకోమని చెప్పాడంట. అయితే ఆ భక్తుడు ఆ రూమ్ అంతా వెతికి ఆయన సిలువను పక్కన పెట్టి మిగతా సిలువలు ఎత్తుకోవడానికి ట్రై చేశాడంట. మరి అవన్నీ కూడా చాలా భారభరితంగా చాలాసేపు ట్రై చేశాడంట. ఏ ఒక్క సిలువు కూడా మరి కష్టతరంగా ఉన్నట్టు లేవటం లేదంట. మళ్ళీ తిరిగి వచ్చి ప్రభు దగ్గరికి, ప్రభు ఇవన్నీ కూడా చాలా భారభరితంగా ఉన్నాయి ప్రభు, మరి ఈ సిలువలు అన్నీ కూడా చాలా మరి బరువుగా ఉన్నాయి, మరి ఏవి కూడా లేవట్లేదు అని ఒక చిన్న సిలువ ఉంటే తీసుకొని మళ్ళా దాన్నే పట్టుకున్నాడంట. ఓహో భక్తుడా, నువ్వు అది నీ సిలువే అయ్యా, నువ్వు ఇందాక అక్కడ పెట్టినదే నీ సిలువే అంటే మనం అనుకుంటాం మనకే సమస్యలు ఉన్నాయనుకుంటాం, కానీ మనకంటే ఇంకా అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయా అని మరి మన ఒక్క వారితో కంపేర్ చేసుకున్నప్పుడు కానీ తెలియదనే విషయాన్ని ప్రభు అక్కడ సూచనాత్మకంగా చూపించినట్లుగా ఆ భక్తులు చూసి, అయ్యో ప్రభా నాకే సమస్యలు ఉన్నాయి, నేనే ఎంతో సమస్యలు ఫేస్ చేస్తున్నాను అనుకున్నా, నాకంటే ఇంకా అనేక రకాలైనటువంటి సమస్యలు ఉన్నటువంటి వారి లోకంలో ఉన్నారు ప్రభా, వారి కొరకని ప్రార్థన చేసినట్లుగా మనం చూడగలుగుతుంటున్నాం. ఎందుకంటే ఒక నిరీక్షణ మనం కలిగి ఉండాలి. దేవుని బిడ్డలుగా అనేక రకాలైనటువంటి సమస్యలు ఉండవచ్చు మన గృహాల్లో, కుటుంబాల్లో, సమాజంలో, సంఘంలో. ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి తరుణంలో అనేక రకాలైనటువంటి సమస్యలు ఉండవచ్చు, కానీ వాటన్నిటినీ అధిగమింప చేసుకోవడానికి
క్రీస్తుని మనం కలిగి ఉన్నప్పుడు మనం ధైర్యం వహించవలసిన వారు. అది ఏ సమస్య అయినప్పటికీ కూడా మరి జెరుబ్బాబెలుతో ఆ యొక్క గొప్ప పర్వతాన్ని చదువు చేసినట్టు వాగ్దానం చేసినటువంటి దేవుడు ఈ రాత్రికాల సమయంలో మనతో కూడా వాగ్దానం చేస్తున్నాడు. అది నీది ఏ సమస్య అయినా సరే నువ్వు యేసుని నీకు మరి కృప కలుగును గాక అంటే దేవుణ్ణి మనం మరి అంగీకరించినప్పుడు, స్వీకరించినప్పుడు మన హృదయంలోనికి ఆయన ఉన్న చోట సమస్తం కూడా సాధ్యమవుతుంది. ఎందుకంటే ఆయన మొదటగానే తెలియజేశాడు, మీకు ఈ లోకంలో సమస్యలు వస్తాయి, ఎందుకంటే నేను ఈ లోకమును జయించున్నాను కాబట్టి మీరు ధైర్యం తెచ్చుకోండి. లోకాన్ని జయించినటువంటి దేవుణ్ణి కలిగి ఉన్నటువంటి మనకున్నటువంటి సమస్య ఏదైనా సరే అధైర్యపడకుండా ముందుకు విశ్వాస జీవితంలో కొనసాగవలసిన వారు మేము. అనేక మంది యొక్క సమస్యల చేత తమ యొక్క విశ్వాస జీవితాన్ని కోల్పోతున్నట్లుగా, విశ్వాస జీవితంలో ముందుకు వెళ్ళవలసినటువంటి పరిస్థితిని మరి వెనకకు లాగివేసుకుంటున్నట్లుగా చూడగలుగుతున్నాం. అది ఏ సమస్య అనేది, ఎందుకంటే సర్వ సృష్టికర్త అయినటువంటి దేవుణ్ణి, జీవం కలిగినటువంటి దేవుణ్ణి ఆరాధిస్తున్నటువంటి మనకి మరి ఆయనకు తెలియదా మన అవసరత ఏంటో, మనం ఎలాంటి సమస్యల్లో ఉన్నామో ఆయనకు తెలియదా? ఎందుకంటే ఆయనకు సమస్తం కూడా తెలుసు. కానీ అవన్నీ కూడా మన ఆత్మీయమైనటువంటి మేలుకే. యోగుని చూడండి, యోగుకి సమస్యలు మరి రాలేదా? ఒక్క దినంలోనే మరి సమస్తం కూడా కోల్పోయాడు. యోగు ఏమైనా మరి అధైర్యపడ్డాడా? ఆయనకు వచ్చినటువంటి శ్రమల్ని దేవుణ్ణి నిందించాడా? అయినప్పటికీ కూడా ఒక్క మాట కూడా అనలేదు. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని యెహోవా నామానికి మహిమ కలుగునుగా. కానీ గొప్ప నిరీక్షణ యోగు భక్తుల ద్వారా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఎందుకంటే దేవుణ్ణి కలిగి ఉండి అంత గొప్ప నిరీక్షణ కలిగి ఉన్నప్పుడు అలాంటి సమస్య మరి మనకి ఏదైనా ఒక్క దినంలోనే మన ఆస్తులు మొత్తం పోయినాయా, మన బిడ్డలను కోల్పోయాం, అలాంటి పరిస్థితి లేదే. ఈ ఉన్నటువంటి చిన్న చితకా సమస్యలన్నింటినీ కూడా అధిగమింప చేసే దేవుడు మనం నిరీక్షణ కలిగి ఉండాలి. రెండవదిగా చూసుకుంటే విశ్వాసం ద్వారా సమస్యను అధిగమింప చేసుకోవచ్చు. మార్కు సువార్త 11వ అధ్యాయము 22 నుంచి 24 వచనాలు ఎవరైనా దయచేసి చదవండి. అందుకు యేసు వారితో నీవు దేవుని యందు విశ్వాసం ఉంచుడి, ఎవడైనా ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రంలో పడవేయబడమని చెప్పి తన మనస్సులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మిన యెడల వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటి మీదను పొందినామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. చాలు. ఇక్కడ చూసుకున్నట్లయితే మరి ఇక ఈ యొక్క మరి వచనంలో కూడా అనేక మార్లు మనం చదివి ఉన్నాం, అనేక మార్లు మనం విని ఉన్నాం. ఈ యొక్క అధ్యాయంలో విశ్వాసం ద్వారా కూడా దేవుని యొక్క మరి కార్యాలను మనం చూడగలుగుతాం, మన సమస్యలు అధిగమింప చేసుకోగలుగుతాం. ఈ లోకాన్ని సముద్రంతో పోల్చడం జరిగింది. ఈ పాప లోకాన్ని సముద్రంలో ఉన్నటువంటి ఈ యొక్క అంశముల ద్వారా ఇక్కడ ఏమంటున్నాడంటే, అందుకు యేసు వారితో ఇట్లను మీరు దేవుని యందు విశ్వాసం ఉంచుడి, ఎవడైనను ఈ కొండను చూసి నీవు ఎత్తబడి సముద్రములో పడవేయబడినని చెప్పి తన మనసులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మిన యెడల వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయంగా చెప్పుతున్నాను. ఎందుకంటే విశ్వాసము, దేవుని కార్యాల పట్ల మనం ఎప్పుడైతే విశ్వాసాన్ని కలిగి ఉంటామో మన యొక్క సమస్యల్ని అధిగమింప చేసుకోవడానికి మరి చక్కటి అవకాశం ఉందనేది అడుగుచున్న. అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటినెల్లను పొంది ఉన్నారని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్తున్నాను. దేవుని పట్ల, దేవుని కార్యాల పట్ల విశ్వాసం ఉన్నప్పుడు మన సమస్యలను అధిగమింప చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మనకేదైనా సమస్య వచ్చిందనుకో, దేవుని సన్నిధిలో మనం మరి విశ్వాసంతో కనిపెట్టాలి. అది మరి దేవుడు మనం ఒక్కొక్కసారి పరీక్ష చూస్తూ మన యొక్క విశ్వాస పరిమాణము ఎంత ఉందనేది ఒక్కొక్కసారి మనల్ని టెస్ట్ చేయవచ్చు. మరి యోబుని కూడా టెస్ట్ చేశాడు కదా. యోబు ఏమన్నా మరి ఆయనకు ఉన్నటువంటి సమస్యని, విశ్వాసాన్ని ఏమన్నా కోల్పోయాడా? మరి యోబు విశ్వాస జీవితంలో టెస్ట్ చేయడంలో మరి యోబు మరి సఫలీకృతుడైనట్లుగా చూడండి ఎంతటి విశ్వాసాన్ని కలిగి ఉన్నాడు. మనమైతే ఒక మరి చిన్నది ఏదైనా నష్టపోయినప్పుడు ఎంతగానో వాపోతాం కదా. ఏంటి, నేను ఇంతగా ప్రార్థన చేస్తూ ఉంటున్నాను, దేవుని సన్నిధికి వెళ్తూ ఉంటున్నాను, మరి అన్ని కార్యక్రమాల్లో తప్పకుండా అటెండ్ అవుతున్నాను, నాకే ఎందుకు సమస్యలు వస్తూ ఉంటున్నాయి, మరి సమస్యలను నేను అధిగమించి చేసుకోవటం ఎలాగో అనే మరి ఎంతగానో ఓపోతుంటాం. చిన్న సమస్య ఏదైనా ఎదురైనప్పుడు దాన్ని బట్టి మనం ఎంతగానో మరి విశ్వాస జీవితం నుంచి
దేవుని పైన మరి సనుగుకునే వారంగా గొనుక్కునే వారంగా ఉన్నట్లుగా కూడా మనం చూస్తున్నాం. అయితే మరి ఇక్కడ యేసు ప్రభుల వారు తెలియజేస్తూ ఉంటున్నాడు, మీరు నా యందు విశ్వాసం ఉంచితే నా యొక్క కార్యాలను మీరు చూడగలుగుతారు అన్నాడు. మరి మనకంటే మరి అనేక మంది ముందున్నటువంటి భక్తులు, ఎంతో మంది యోగులు కానీ మరి అబ్రహాములు కానీ వారు చూసుకున్నప్పుడు మనకంటే ఈ పరిశుద్ధ గ్రంథంలో అనేకమైనటువంటి కార్యాలని మనకి దేవుడు వివరించి పెట్టాడు. ఎవరెవరి జీవితాల్లో విశ్వాసం కలిగి ఉండటం వల్ల ఎలాంటి కార్యాలు. అబ్రహాం చూడండి, ఆయనకి అప్పటికి ఈ పరిశుద్ధ గ్రంథం లేదు, మరి దేవుడు అంటే ఎవరో తెలియదు, నిరీక్షణ లేదు. అయినప్పటికీ కూడా దేవుని మాటను అబ్రహాం నమ్మాడు. ఇప్పుడంటే మనకి పరిశుద్ధ బైబిల్ గ్రంథం ఉంది. మనం ఈ బైబిల్ గ్రంథంలో ఎవరెవరి జీవితాల్లో దేవుడు ఏ ఏ కార్యాలు చేశాడు, ఏ సందర్భంలో ఎలాంటి విశ్వాసం కలిగినటువంటి వారిని ఎలా దీవించాడు, సమస్యల నుంచి ఎలా అధిగమింపు చేసుకున్నాడు అనే విషయాలను మనం ఈ రోజు పరిశుద్ధ గ్రంథం ద్వారా తెలుసుకోగలుగుతున్నాం. అబ్రహాం టైంలో ఈ పరిశుద్ధ గ్రంథం లేదు. దేవుని వాక్యం మరి ఆయనకి ఒక పరిమాణం, మరి దేవుని మాట ఆయనకి విశ్వాసం. అయినప్పటికీ కూడా అబ్రహాం అని తెలియకపోయాడు. ప్రభా, మరి నువ్వు వెళ్ళమన్న దేశానికి వెళ్తున్నావు, నాకు గ్యారెంటీ ఏంటి? మరి నాకు 100 రూపాయల బాండ్ పేపర్ మీద రాసి అక్కడ నా పరిస్థితి ఎలా ఉంటుందో నాకు తెలియదు కదా అని ఏమన్నా అల్పవిశ్వాసమైనటువంటి మాటలు మాట్లాడా? కానీ ఈ పరిశుద్ధ గ్రంథం ఉంది ఈ రోజు మనకి, ఇది ఒక నిరీక్షణ. ఎందుకంటే దేవుని కార్యాలని మనకి పరిశుద్ధ గ్రంథం తేటతెల్లం చేస్తుంది. అబ్రహాం దినంలో అది లేదు. మరి కానీ దేవుని పట్ల ఎలాంటి విశ్వాసం కలిగి ఉన్నాడు అబ్రహాం. మరి అబ్రహాం జీవితం నుంచి మనం విశ్వాసం గురించి ఎంతగానో నేర్చుకోవాల్సిన. దేవుని ఏ మాట చెప్తే ఆ మాటకి తూచా తప్పకుండా మరి మాట్లాడలేదండి. నేను వెళ్ళమన్న ప్రదేశానికి వెళ్ళు అబ్రహాం అంటే మరి మాట్లాడకుండా అక్కడ ఎలాంటి ఫెసిలిటీస్ ఉంటాయో, ఏముంటాయో, మరి తార్ రోడ్లు ఉన్నాయో లేదో, మినరల్ వాటర్ ఉందో లేదో, ఇవన్నీ ఎలాంటి సమస్యలు కూడా మరి ఏవి కూడా ఆయన దేవునికి ప్రశ్నించలేదు. చెప్పిన చోటికి వెళ్ళాడు ఆయన విశ్వాసంతో. అబ్రహాం మరి కూడా అనేక రకాలైనటువంటి సమస్యలు వచ్చాయి. అబ్రహాం జీవితంలో సమస్యలు లేవా? ఉన్నాయి. కానీ దేవుని వైపు చూశాడు విశ్వాసంతో. ఎందుకంటే నాకు వాగ్దానం ఇచ్చినటువంటి దేవుడు నమ్మదగిన దేవుడు కాబట్టి ఆయన ఏదైనా చేయగలిగినటువంటి సమర్థుడని ఆయన పైన విశ్వాసం ఉంచాడు. కాబట్టి అబ్రహాంని అంతగా ఆశీర్వదించాడు. ప్రతి ఒక్క సమస్య వచ్చినప్పుడు దేవుని సన్నిధిలో ఆయన మొరపెట్టాడు, ప్రభువా ఈ సమస్య ఉంది, అబ్రహాంని నా స్నేహితుడు అన్నాడు. మరి నేను ఏ విషయమైనా అబ్రహాంకి చెప్పకుండా నేను దాచుతున్నా అంటున్నాడు. దేవుడే ఒక మనిషితోనండి మాట్లాడుతుంది. ఒక మనిషితో ఎంతటి విశ్వాసం కలిగి ఉంటే దేవుడు ఆ యొక్క మరి ఆ వాగ్దానాన్ని మరి అబ్రహాంకి అనుగ్రహిస్తాడు. నేను ఏదైనా విషయము మరి చేయాలనుకున్నప్పుడు నా స్నేహితుడైన అబ్రహాముకి నేను దాస్తానని దేవుడు యెహోవా దేవుడు సెలవిస్తున్నాడు. ఎంతటి విశ్వాసం కలిగి ఉంటే ఎంతటి మరి ఆ యొక్క గొప్ప కార్యాలని అబ్రహాం జీవితంలో చూడగలిగాడు. మన జీవితంలో ఏదైనా సమస్య ఉన్నప్పుడు విశ్వాసంతో మనం దేవుని సన్నిధిలో కనిపెట్టినప్పుడు ఆ యొక్క సమస్య, ప్రతి ఒక్క సమస్య నుంచి కూడా మనం కూడా అధిగమింపు చేసుకుంటామనే నిరీక్షణ మనం కలిగి ఉండాలి. మూడవదిగా చూసుకున్నట్లయితే ప్రార్థన మొరపెట్టుట ద్వారా మరి మనం చూసుకున్నట్లయితే మత్తయి సువార్త 4వ అధ్యాయము 1-8 అదేవిధంగా మార్కు యోధ 1:20-23 మార్కు సువార్త 9వ అధ్యాయం 23-29 కూడా మనం చూసుకున్నట్లయితే అక్కడ ఒక మరి ప్రార్థన ద్వారా, ప్రార్థన అనేది మన పరిస్థితిని మార్చగలుగుతుంది. మరి ఎంతో మంది ఈ పరిశుద్ధ గ్రంథంలో వారికి వచ్చినటువంటి సమస్యల నుంచి ప్రార్థన ద్వారా జయించినట్లుగా మనం చూడగలుగుతున్నాం. ప్రార్థన దేవుని సన్నిధిలో, ప్రార్థన ద్వారా మొరపెట్టడం ద్వారా దేవుని సన్నిధిలో మనకు ఉన్నటువంటి సమస్యలన్నిటినీ కూడా మరి అనేక మంది భక్తులకి మరి వారి యొక్క జీవితాల్లో అనేక రకాలైనటువంటి సమస్యలు వచ్చాయి. మరి మనం చూసుకున్నట్లయితే పౌలు శైలిని బంధించినప్పుడు, పేతురుని బంధించినప్పుడు సంఘమంతా కూడా ఆసక్తితో ప్రార్థన చేసినప్పుడు వారి యొక్క మరి సంఖ్యలను మరి విడిపించి వారిని మరి విడిపించినట్లుగా మనం ప్రార్థన మనకి ఏదైనా సమస్య ఉన్నదా దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. మరి ఎందుకంటే ఆయన మన ప్రార్థనని ఆలకించే దేవుడు, జీవం కలిగినటువంటి దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం. మరి జీవం ఉండి మరి నోరుండి మాట్లాడలేని, నేలకుండి రుచి చూడలేనటువంటి, ముక్కుండి వాసన చూడలేనటువంటి, మరి జీవం లేనటువంటి
మరి వారిని మనం ఆరాధించటం లేదు, కానీ మన దేవుడు మన ప్రార్థనను ఆలకించి జవాబిచ్చే దేవుడికి మనం ఆరాధిస్తున్నాం. కాబట్టి మనకి ఏదైనా సమస్య ఉందా, దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం, మొరపెడదాం. ఆయన సన్నిధిలో చేసినటువంటి ప్రార్థన ఏ ఒక్క ప్రార్థన కూడా వృధా కాదు. మన సంఘంలో కూడా మనందరం చేస్తున్నటువంటి ప్రార్థనల ఫలితంగా అనేక మంది జీవితాల్లో గొప్ప కార్యాలు చేస్తున్నాడు. చిన్న చిన్న సమస్యలు ఉంటే ఉండవచ్చు, కానీ ఆ యొక్క సమస్యలు కరోనా టైంలో మరి ఎంతో మంది ఈ దినాన్ని చూడలేనటువంటి వారు ఉన్నాం. సంఘంతో మనం ఆసక్తితో కలిగి మరి అనేక మందికి కరోనా వచ్చింది సంఘంలో, అయినప్పటికీ కూడా మరణాపాయం లేకుండా మరి ఏ తెగులు కూడా రాకుండా దేవుడు సంఘాన్ని, సంఘంలో ఉన్నటువంటి కుటుంబాలన్నిటినీ కూడా ఆయన కాచి కాపాడు. ఎందుకు ఇదంతా సంభవిస్తుందంటే దేవుని సన్నిధిలో నువ్వు నేను మనందరం చేస్తున్నటువంటి ప్రార్థన ఫలితంగా. ప్రార్థన ప్రతి ఒక్క పరిస్థితిని కూడా మారుస్తుంది. కాబట్టి ప్రార్థన చేసే విషయంలో మనం ఎప్పుడూ కూడా వెనుకంజ వేయకూడదు. మనకి ఏదైనా సమస్య ఉందా సంఘానికి తెలియజేయాలి. ఈ వ్యక్తిగతంగా నువ్వు ప్రార్థన చేసుకోవాలి. మరి అదే రీతిగా సంఘంలో కూడా ఆ యొక్క ప్రార్థన విజ్ఞాపన పెట్టినప్పుడు సంఘం అంతా కూడా కలిసి ఆ యొక్క ప్రార్థన చేసినప్పుడు నీకు ఉన్నటువంటి సమస్య ఏదైనా కూడా అధిగమింపు చేసుకోవడానికి అవకాశం ఉంటుందనే విషయాన్ని మనం గ్రహించవలసిన వారమే ఉన్నాం. విశ్వాసులుగా మనం మరి మన యొక్క ఆత్మీయ జీవితాన్ని ముందుకు కొనసాగించుకోవడానికి, అదేవిధంగా రోమపత్రిక 12వ అధ్యాయం 11, 12 వచనాల్లో కూడా ప్రభువు తెలియజేస్తున్నాడు కదా, ఈ సజీవ యాగంగా మీ యొక్క ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 18, 19 వచనాలు చదువుకున్నాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం. ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేసి మెలకుగా ఉండేది. మరియు నేను దేని నిమిత్తము రాయబారనే శక్తులలో ఉన్నానో ఆ సువార్త మర్మమును ధైర్యంగా తెలియచేయటకు నేను మాట్లాడను తెలిసినప్పుడు దానిని గూర్చి నేను మాట్లాడవలసినట్టుగా ధైర్యంతో మాట్లాడటకే వాక్శక్తి నాకు అనుగ్రహింపబడినట్లు నా నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు మెలకుగా ఉండేది. మీరు నా క్షేమ సమాచారం అంతయు తెలుసుకున్నకు ప్రియ సహోదరులను ప్రభువునందు నమ్మకమైన పరిచారకులను నా సంగతులన్నీ మీకు తెలియజేయండి. మీరు మా సమాచారం తెలుసుకున్నప్పుడు అతడు మీ హృదయములను ఓదార్చుటకు అతడిని మీ అందరికీ పంపించింది. తండ్రి అయిన దేవుని ఇక్కడ చూసుకున్నట్లయితే పౌలు గారు శిశు సంఘానికి రాస్తూ ఉన్నారు కదా, ఆత్మ వల్ల ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థన జ్ఞాపకం చేయొచ్చు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు మెలకుగా ఉన్నట్టు సంఘానికి తెలియజేస్తున్నాడు. అది ఏ సమస్య అయినా నువ్వు ఆత్మ వల్ల ప్రతి ఒక్కటి కూడా దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేయొచ్చు, పట్టుదలగా ఉండి ప్రార్థన చేయండి. సమస్త పరిశుద్ధులందరి నిమిత్తం కూడా విజ్ఞాపన చేయవచ్చు. మనం అందుకే రాజుల కొరకు, అధికారుల కొరకు, సువార్థికుల కొరకు, మరి సువార్తను ప్రకటిస్తున్నటువంటి ఛానల్స్ను బట్టి, యాజకులను బట్టి, కాపర్లను బట్టి, నాయకులను బట్టి, అధికారులను బట్టి, ప్రతి ఒక్కరిని బట్టి ఎందుకు విజ్ఞాపన చేస్తున్నామంటే మరి రాబోయే దినాలు కష్టతరంగా ఉండవచ్చు. మరి ప్రార్థన ద్వారా ప్రతి ఒక్కటి కూడా చేయించడానికి అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్క విజ్ఞాపన కూడా దేవుని సన్నిధిలో మొరపెడుతూ మెలకుగా ఉండండి దేవుని లేఖనం తెలియజేస్తుంది. మరి మన జీవితాల్లో మరి ప్రతి ఒక్కరి జీవితంలో అనేక రకాలైనటువంటి సమస్యలు ఉండవచ్చు, కాదంటలేదు. కానీ ప్రతి ఒక్క సమస్యని కూడా అధిగమింప చేసుకోవటానికి మనం దేవుని బిడ్డలుగా దేవుని కార్యాల పట్ల, దేవుని సన్నిధి పట్ల విశ్వాసం ఉండాలి. దేవుని కార్యాల పట్ల విశ్వాసం ఉండాలి. దేవుని మన హృదయాల్లోకి ఆహ్వానించుకునే వారంగా ఉండాలి. అంత మాత్రమే కాకుండా ప్రార్థన విజ్ఞాపన చేత పట్టుదల కలిగి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు అది ఎలాంటి సమస్యనైనా కూడా దేవుడు అధిగమింప చేస్తాడని నిరీక్షణ కలిగి ఉండాలి. దేవుని బిడ్డలంగా మరి అలాంటి నిరీక్షణ కలిగి ఉందాం. దేవుడి కొద్ది మాటలు తన వెనుకల్లో దీవించి ఆశీర్వదించారు. దేవునికి స్తోత్రం.